ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ అంతా మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా రాబోతున్న మెడికల్ సీట్లు, వాటిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్లో భాగంగా పీపీపీ మోడల్లోకి తీసుకెళ్తోంది అన్నది ఒక పాయింట్ని బాగా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుకోవాలి. అవేంటంటే, మొదటిది, ప్రైవేటైజేషన్కి పీపీపీ మోడల్కి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసే ప్రాజెక్ట్ కింద పీపీపీ మోడల్ ఉంటే, ప్రైవేటైజేషన్ అంటే పూర్తిగా అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోవడం అన్నది రెండోది. సో ఈ రెండింటి మధ్యలో ఆ తేడాని ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం దానివల్ల లాభ నష్టం అనేది కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. పీపీపీ అంటే ఏంటి? వెరీ సింపుల్. అది మెడికల్ కాలేజ్ కాబట్టి మెడికల్ కాలేజ్కి అర్థమయ్యేలా చెప్తాను. మెడికల్ కాలేజ్కి సంబంధించిన పర్మిషన్స్ ప్లస్ ల్యాండ్, ఇవి రెండు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే, దాన్ని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని డెవలప్ చేసి వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్లో ఆ మెడికల్ కాలేజీని నడపడం అనేది అయితే ఉంటుందో అది పీపీపీ మోడల్. ప్రైవేటైజేషన్ అంటే ఆస్తులు దానికేం సంబంధం లేకుండా మొత్తం అంతా తీసుకెళ్ళిపోయి ప్రైవేటైజేషన్. మనం చూస్తే మీరు అపోలోనో యశోదానో ఇవేవైతే హాస్పిటల్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా ఉండదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఓవర్లుక్ చేస్తుంది. ఎందుకంటే మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవన్నీ ఉన్నాయి, అలానే ఇక్కడ మనకి లోకల్ మెడికల్ కౌన్సిల్స్ ఉంటాయి, దానికి సంబంధించినవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. వాడికి ఓన్లీ కేవలం ఒక చెకింగ్ వర్క్ మాత్రం మనకు ఆప్షన్ ఉంటుంది. కానీ పీపీపీ మోడల్లో ఏంటంటే వాటాదారుడు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వము, మనకు పెత్తనం ఉంటుంది, అక్కడ మనకు అధికారాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో పీపీపీ మోడల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలని డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. దానికి కారణాలు మొదటి నుంచి చెప్తోంది తెలుగుదేశం పార్టీ. ఏంటంటే, ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పీపీపీ మోడల్ అయితే ఆ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా అవుతుంది అని. సరే, దాన్ని మనం విభేదించాలా, దాన్ని కరెక్టే అని చెప్తున్నానని చెప్పాలన్న విషయం పక్కన పెడితే, అంటే దాన్ని మొత్తంగా ఓవరాల్గా చూస్తే కూడా మెడికల్ కాలేజీలు తయారు చేయడం అంటే వాటిని కట్టి ఆ మెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకొని రావడానికి అవసరమైన నిధులు ఎంత అంటే దాదాపుగా 6,500 కోట్ల రూపాయలు మాత్రమే. ఓవరాల్గా చూస్తే ఒక 8,000 కోట్ల రూపాయలు అన్నది దాని అంచనా. అందులో 1,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. దాంట్లో కొద్ది కేంద్ర ప్రభుత్వం, కొద్ది రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా ఉంది. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే దానికి సంబంధించిన ప్లేసెస్ అంటే ఏదైతే దానికి అవసరమైన స్థలాలు ఏవైతే ఆ స్థలాలను ఇప్పటికే అక్వైర్ కూడా చేసేసింది. కొన్ని చోట్ల గవర్నమెంట్ ల్యాండ్స్లో పెట్టింది, కొన్ని చోట్ల ప్రైవేట్ ఏదైనా అవసరం ఉందన్నా సరే అక్వైర్ చేసి మొత్తానికైతే ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అంటే కనీస పక్షం ఒక 2 నుంచి 5 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఇవాళ ఒక్కొక్క మెడికల్ కాలేజీ అండర్లో 50 ఎకరాల నుంచి 70 ఎకరాల వరకు పెడితే, అంటే దాదాపుగా 100 నుంచి 250 కోట్ల రూపాయల విలువైన భూములు ఆల్రెడీ ఇప్పటికే ఆ మెడికల్ కాలేజ్ దాంట్లో ఉంది. ఈ పీపీపీ మోడల్లోకి వచ్చిన తర్వాత ఆ ఏదైతే ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వచ్చే కంపెనీ ఏదైతే ఉందో వాళ్లకు దీని మీద కూడా హక్కులు అన్నవి వస్తాయి. మెడికల్ కాలేజీకి ఉద్దేశించబడిన స్థలంలో కేవలం మెడికల్ కాలేజీకి సంబంధించిన వాటినే కాకుండా వేరే కారణాలు చూపించి అక్కడ వేరే కమర్షియల్ యాక్టివిటీస్ కూడా చేసే అవకాశం ఉంటుంది అన్నది ఒక పాయింట్. ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే, పీపీపీ మోడల్లో ఏవైతే సీట్ల కేటాయింపులు ఉన్నాయో ఆ సీట్ల కేటాయింపుల్లో ఖచ్చితంగా దాన్ని ఇన్వెస్ట్ చేసినందుకు గాను, దాన్ని డెవలప్మెంట్ చేసినందుకు గాను అందులో కొన్ని మెడికల్ సీట్లను ఖచ్చితంగా ఆ ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పాలి. అలా అప్పచెప్పడం ద్వారా పేదలకు వైద్య విద్య అనేది దూరం అవుతుంది అనేది ఇవాళ వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. నిజం కాదంటే ఎస్ నిజమే, కానీ మొత్తం ప్రభుత్వమే నడిపేంత సిచ్యువేషన్ ఉందా దానికన్నా అంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు. బట్ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్న దాని ప్రకారము ఇవన్నీ ఉన్నాయి. అయితే పీపీపీ మోడల్ అన్నది సక్సెస్ఫుల్లా ఫెయిల్యూర్ అన్నది కూడా ఒక డిస్కషన్ అయితే బాగానే గట్టిగానే జరుగుతుంది. ఆన్లైన్లో కూడా నేను సర్చ్ చేసే ప్రయత్నం చేసిన దాంట్లో కర్ణాటక ప్రభుత్వము ఏవైతే ఈ విలేజ్ క్లినిక్లు లేకపోతే ఈ బస్తీ దవాఖానాలు లాంటి ఒక సెటప్ ఉందో ఆ సెటప్ని పీపీపీ మోడల్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసింది కర్ణాటక గవర్నమెంట్. 2016లో దాన్ని తీసుకున్నారు. 16లో తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసిన తర్వాత అది అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయి తర్వాత దాన్ని మళ్ళీ ప్రభుత్వమే భరించాల్సిన అవసరం వచ్చింది. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఏదైతే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో వచ్చే ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టుల వల్ల ప్రజల మీద భారం పడుతుంది అన్నది ఒకటి, ప్రభుత్వానికి రావాల్సినది ఏదైతే ఉందో ఆ లాభాలు కూడా ఉండకపోవచ్చు అని. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము నేషనల్ హైవేస్ని, అంటే దీనికి దానికి రిలేషన్షిప్ లేదు అయినా సరే స్టిల్ చెప్తున్నాను. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ని పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తారు. ఆ డెవలప్ చేసినందుకు గాను ఆ కంపెనీకి అక్కడ టోల్ గేట్ పెట్టుకొని టోల్ రుసుములకు వసూలు చేయడానికి అవకాశం కల్పిస్తారు. 30 ఏళ్ల పాటు లేదా 25 ఏళ్ల పాటు ఆ అవకాశాన్ని ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ టోల్
కి సంబంధించిన ఆ కంపెనీకి ఇచ్చేస్తుంది. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి దాదాపుగా 3 నుంచి 4 రెట్లు ఎక్కువ డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేస్తారు అన్నది ఒక వాదన వినిపిస్తుంది. చాలా చోట్ల అది సక్సెస్ఫుల్గా కూడా అయింది. ఒకవేళ వీళ్ళు ఏది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ క్యాల్కులేషన్స్ చేసి ఒకవేళ వాళ్ళు లాభాలు పొందలేదు, నష్టపోయారని ఏదైనా ఒకవేళ క్యాల్కులేషన్ ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రభుత్వానికి చూపించి ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇట్లా వాళ్ళు దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. కానీ లాభాలు ముందుగానే వస్తే ముందుగా విత్డ్రా అవ్వడం అనేది చాలా సందర్భాల్లో జరగదు. సో అలానే ఇప్పుడు పీపీపీ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయాల్సిన ఆ చిన్న అమౌంట్ అంటే 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెద్దదిగా, ఎందుకంటే గత బడ్జెట్ చూసుకుంటే మనం దాదాపు 2,90,000 కోట్ల రూపాయలు అన్నది మనకు సంబంధించిన బడ్జెట్. అందులో 8,000 కోట్ల రూపాయలు దాని క్యాల్కులేషన్ వేస్తే మీకు అర్థమైపోతుంది. సో అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి చేయడం వల్ల లాభం వస్తుంది. ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను పెట్టి దాంట్లో పేదలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తే మంచిది అన్నది వైసీపీ వాదించే ప్రయత్నం చేస్తుంది. దీన్ని పీపీపీ మోడల్తో ప్రారంభించిన ఆ తర్వాత అది పూర్తి స్థాయిలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. ప్రభుత్వం దాని మీద అజమాయిషి ఉండదు. ఎన్ఆర్ఐ కోటానో మేనేజ్మెంట్ కోటానో ఇంకో కోటా పేరుతో ఏదైతే ప్రైవేట్ కాలేజీలు ఎలా అయితే వ్యవహరిస్తాయి వీళ్ళు కూడా అలానే వ్యవహరిస్తారు. ఇవి సరిపోవు అన్నట్టు లాభ నష్టాల పేరుతో రేపు పొద్దున యూజర్ ఛార్జ్ చేస్తానో ఇంకోటనో ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తే దాన్ని నియంత్రించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? ఇవి సరిపోవు అన్నట్టు వైసీపీ చేస్తున్న మరొక కీలకమైన వార్నింగ్ ఏంటి? మీరు కర్మగాలి తీసుకున్నా సరే వచ్చే కొన్ని రోజుల్లో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని క్యాన్సిల్ చేస్తాము అని. సో ఈ నేపథ్యంలో నిజంగానే ఏదైనా కంపెనీ ముందుకు వచ్చి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? అవకాశం ఉందా? రెండోది, వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రస్తుతం డిస్కస్ చేయాల్సిన పాయింట్ అయినా కాకపోయినా వస్తే అనే అనుమానం ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఆ క్రియేట్ చేసే క్రమంలో పబ్లిక్ కంపెనీస్కి ప్రైవేట్ కంపెనీస్ అంత నిజంగానే సపోర్ట్ చేసి వాళ్ళంతా ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నది మరొకటి. దీనివల్ల అంటే ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా, రెండు సోషల్ మీడియాలు కలిపి ఓవైపు మొత్తం కంప్లీషన్ అయిపోయిందని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా, అసలు పునాదులు కూడా పడలేదని చెప్పి టీడీపీ సోషల్ మీడియా, రెండు సోషల్ మీడియాల మధ్యలో ఆ వార్ ఎలాగో జరుగుతూనే ఉంది. ఆ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ సమస్య ఏంటంటే ఇప్పుడు ఇవాళ వైసీపీ అంటే మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయాలి, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాటిని చూపించాలనే ప్రయత్నంలో భాగంగా అక్కడ నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. అది ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే బాబు మీద ఎంతో కొంత ఉన్న ఒక ఇంప్రెషన్ ఏంటి అంటే ప్రైవేటైజేషన్కి ఆయన ఎక్కువ మొగ్గు చూపుతారు. అందులో భాగంగానే విశాఖ స్టీల్ కూడా ఇప్పటికే ప్రైవేట్ అయిపోతుంది. గతంలో ఆయన హయాంలో ఉన్నప్పుడు చాలా పిఎస్యుకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అన్నింటినీ ప్రైవేటైజేషన్ చేశారు. కాబట్టి దీన్ని స్లోగా పీపీపీ మోడల్తో ప్రారంభించిన ఆ తర్వాత అవన్నీ వెళ్ళిపోతాయి, ప్రైవేటైజేషన్ అయిపోతాయి అన్నది వీళ్ళ అనుమానము. దాని తగ్గట్టుగానే కార్యాచరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా ప్రజలు యాక్సెప్ట్ చేసేలాగా నిర్ణయాలు ఉండాలి. ఆ నిర్ణయాలు తీసుకునే క్రమంలో ప్రజల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువైపుగా కుటుంబ ప్రభుత్వం ఆలోచించాలి. అదే సందర్భంలో దీనివల్ల జరుగుతున్న నష్టాలను ఏదైతే వైసీపీ చెప్తుందో దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మాత్రం ఇది కేవలం రెండు పార్టీల మధ్యలో వాళ్ళ భావజాలాన్ని, వాళ్ళ సిద్ధాంతాలని ప్రజల మీద రుద్దే ప్రయత్నంగా మాత్రమే చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది.